చేసినందుకు సంబంధించి సీఎంకి కిషన్ రెడ్డి అయితే లేఖ రాసినట్టుగానైతే తెలుస్తోంది. పుతిన్ త్వరలోనే చనిపోతాడు, అప్పుడే యుద్ధం ఆగిపోతుంది జెలెన్స్కీ. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే చనిపోతాడు, అప్పుడే యుద్ధం ఆగిపోతుందంటూ కూడా పుతిన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతాడని, అప్పుడు తమ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగుతుందని అన్నారు. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోందని, దీన్ని ఆపేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పుతిన్ ఆరోగ్యంపై నిరంతరం వదంతులు వస్తున్న నేపథ్యంలో బుధవారం ప్యారిస్లో యూరోపియన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో మందుపాతన పేలిన ఘటనలో రష్యా ప్రభుత్వ టీవీ జర్నలిస్ట్ అనా ప్రొకోపీవా మృతి చెందారు. ఆమె కెమెరామెన్ దిమిత్రీ వోల్కోవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉక్రెయిన్ సరిహద్దున ఉన్న రష్యాలోని బోల్గోరోడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మద్దతు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే సైనిక సాయం అందించిన ఆ దేశం తాజాగా ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో సుమారు 3,000 మంది అదనపు దళాలను రష్యాకు పంపించిందని దక్షిణ కొరియా సైన్యం గురువారం వెల్లడించింది. అలాగే మరిన్ని క్షిపణులు, ఆర్టిలరీ గన్లు, మందుగుండు సామగ్రిని కూడా పంపుతోందని, యుద్ధ పరిస్థితిని బట్టి ఆయుధ సరఫరాను మరింత పెంచవచ్చని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అయితే ఇక జెలెన్స్కీ అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న ప్యారిస్లో యూరోపియన్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను అయితే ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేసినట్టుగానైతే తెలుస్తుంది. పుతిన్ చనిపోతేనే, పుతిన్ ఆరోగ్యం పైన నిరంతరం ఎన్నో రకాల వదంతులు వస్తూనే ఉన్నాయి, ఆయన చనిపోతేనే ఈ యుద్ధం ఆగిపోతుంది అంటూ కూడా ఆయన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రష్యా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదని, ఆ యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తుందంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ఇక రష్యా ఈ యుద్ధాన్ని ఆపేందుకు కూడా వాళ్ళు దేశం పైన ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా జెలెన్స్కీ అయితే నిన్న మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను అయితే తెలిపినట్టుగా తెలిసింది. అలాగే రష్యా అండ్ ఉక్రెయిన్కి సంబంధించి సరిహద్దు ప్రాంతంలోనైతే అక్కడ ఒక మందు పాతన పేలడంతో రష్యాకు సంబంధించినటువంటి టీవీ జర్నలిస్ట్ అనా ప్రొకోపీవా అయితే మరణించారు. ఆమె కెమెరామెన్ దిమిత్రీ వోల్కోవ్ అయితే తీవ్రంగా గాయపడ్డట్టుగా అనేది తెలుస్తుంది. ఇక దీంతోపాటు రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడానికైతే స్టార్టింగ్ నుంచి కూడా నార్త్ కొరియానైతే ఉత్తర కొరియానైతే సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇక దానికి సంబంధించి సైనిక బలగాలను, అలాగే కావాల్సినటువంటి వెపన్స్ను కూడా పంపిస్తూ సహకారాన్ని అయితే అందిస్తుంది. ఇక దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కూడా యుద్ధం కొనసాగింపుగా మరొక 3,000 మంది రష్యాకైతే ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి సైనికులను, మందు సామాగ్రిని, ఆర్టిలరీ గన్లను, క్షిపణులను కూడా పంపిస్తుంది అంటూ కూడా దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అయితే తెలిపినట్టుగా తెలుస్తోంది. త్వరలో భారత్కు పుతిన్, ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన ఉందంటూ కూడా పర్యటించనున్నారు. ఇక భారత్ రావాలని ప్రధాని మోదీ ఆహ్వానాన్ని తమ దేశాధినేత అంగీకరించాలని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అయితే గురువారం తెలిపారు. ఇక భారత్కి అయితే పుతిన్ పర్యటన అయితే భారత్లో కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది. ఇక రష్యా ఇండియా టువర్డ్స్ బైలేటరల్ ఎజెండా పేరుతో రష్యా ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ RIAC నిర్వహించిన సదస్సులో లావ్రోవ్ మాట్లాడుతూ పుతిన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే పర్యటన తేదీలను మాత్రం ప్రకటించలేదు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి రష్యాలోనే పర్యటించారని లావ్రోవ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్ను భారత్కు ఆహ్వానించారని కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఇక భారత్కి పుతిన్ రావడం మాత్రం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఏ తేదీల్లో వస్తారనేది మాత్రం ఇంకా తేదీలు అయితే నిర్ణయించలేదు. కానీ భారత్కి అయితే పుతిన్ రానున్నట్టుగానైతే తెలుస్తుంది. దానికి సంబంధించి వారి యొక్క విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అయితే కన్ఫర్మ్ చేసినట్టుగానైతే తెలుస్తోంది. అత్యవసర సరుకులు సిద్ధం చేసుకోండి, యుద్ధ భయం నేపథ్యంలో పౌరులకు EU సూచన. ఇక యుద్ధ భయం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ EU తన పరిధిలోని 45 కోట్ల మంది పౌరులకు అత్యవసర సరుకులు పౌరులకైతే కీలక సూచన చేసింది. కనీసం 72 గంటల వినియోగానికి సరిపడా అత్యవసర సరుకులు నిల్వ చేసుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణం, డిజిటల్ దాడులు, పర్యావరణ సవాళ్లు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక రక్షణ అంశాల్లో తాము సాయం చేయమని, సొంతంగా స్వయం సమృద్ధి సాధించుకోవాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సూచనలు చేసింది. అయితే అనవసర ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇవన్నీ ముందు జాగ్రత్త కోసం చేసే సూచనలు అంటూ కూడా స్పష్టం చేసింది. EUకు చెందిన సన్నద్ధత సంక్షోభ నిర్వహణ కమిషనర్ హర్జా లహబీబ్ ఈ మేరకు 18 పేజీల భద్రతా ప్రోటోకాల్ పత్రాలను విడుదల చేసినట్టుగానే తెలుస్తుంది. ఇక
యూరోపియన్ యూనియన్ అయితే తమ పౌరులకు కనీసం 72 గంటలకు సరిపడా అత్యవసర సరుకులు ఇవన్నిటిని కూడా సమకూర్చుకోవాలని, ఆ యుద్ధ వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉందని, పర్యావరణ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, మిగతా ఇతరత్ర కారణాలతోటైతే ఈ యొక్క 72 గంటలు అంటే 3 రోజుల పాటు 3 రోజులకు సరిపోయేటువంటి అత్యవసర సరుకులను అయితే ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం ఏదో భయంతో యుద్ధం వస్తుందని కాదు, ముందు జాగ్రత్త కోసం మేము చెప్తున్నామంటూ కూడా యూరప్ సంబంధించినటువంటి కమిషనర్, సంక్షోభ నిర్వహణ కమిషనర్ హర్జా లహబీబ్ అయితే చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే రక్షణకు సంబంధించినటువంటి వాటిలో మేము మా సహకారాన్ని ఇవ్వబోము, మేము సహకరించబోము అంటూ కూడా అమెరికా ఏదైతే ఈయూకి తేల్చి చెప్పిందో, ఈ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరంతా